హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి కుల్ఫీ ఐస్ క్రీమ్ అండి. ఇంట్లోనే ఎంతో ఈజీగా ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ని అయితే తీసేసుకుంటున్నాను. మిల్క్ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ మిల్క్ ఉండాలి. సో ఇలా మిల్క్ తీసేసుకున్నా కదా, దీన్ని మంచిగా లో ఫ్లేమ్లో బాయిల్ అయితే చేసేసుకోవాలి. అండ్ బాయిల్ చేసేటప్పుడు ఇలా అయితే కలుపుతూ ఉండాలండి. సో చాలా స్మూత్గా అయితే వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ అనేది. చూసారు కదా, పాలైతే పొంగి దగ్గరికి అయితే అయింది కదా. దీంట్లోకి ఒక కప్పు షుగర్ని అయితే వేసేసుకుంటున్నాను. అండ్ షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా ఇలా కలుపుతూ అయితే బాయిల్ చేసేసుకోవాలి పాలని. అండ్ దీంట్లోకి నేను మంచి ఫ్లేవర్ అండ్ మన ఫేస్ గ్లోయింగ్ కోసం కుంకుమ పువ్వు అయితే వేసేసుకుంటున్నాను. చూసారు కదా, దాన్ని వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను బాదము అండ్ కాజు అవైతే వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి. సో మిక్సీ పట్టేసుకోవాలి. ఎలా అంటే మరీ స్మూత్గా కాదు, మరీ పెద్ద పెద్దగా ఉండొద్దు, సింపుల్గా. అండ్ పిస్తాని కూడా తీసేసుకున్నాను. సో ఇలా మిక్సీ పట్టేసుకొని దీన్ని ఇలా బాగా కలుపుతూ అయితే లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. సో చాలా స్మూత్గా అయితే ఉడుకుతుంది. అండ్ చూసారు కదా, మెల్లమెల్లగా మన ఫ్రెష్ క్రీమ్ మిల్క్ కాబట్టి కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. దీంట్లోకి నేను ఒక 2 to 3 ఇలాచీని దంచేసుకొని యాడ్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇలా లో ఫ్లేమ్లోనే బాగా బాయిల్ అయితే చేసేసుకోవాలి. దగ్గరికి అయితే వచ్చేసింది. పైనుంచి చూసారా మీగడ ఎలా వస్తుందో. ఇలా మీగడ రాగానే కొంతసేపు ఒక 5 to 15 minutes వరకు దీన్ని ఇలా బాయిల్ చేసేసుకొని స్టవ్ అయితే ఆపేయాలండి. చూసారు కదా, దగ్గరికి అయితే వచ్చేసింది. అండ్ సైడ్స్కి చూసారా ఎంత బాగుందో, క్రీమీ టెక్చర్తో. చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఒక 5 minutes పాటు బాయిల్ చేసేసుకొని స్టవ్ అయితే ఆపేసాను. ఈ మిశ్రమాన్ని దీంట్లోకి అంటే ఐస్ క్రీమ్ మౌల్డ్లోకి ఫిల్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇలా ఫిల్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత థిక్గా. కొంచెం చల్లారాక ఫిల్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. సో దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి. సో దీన్ని ఈవినింగ్ టైం చేశాను కాబట్టి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టైంలో అయితే తీయాలి. అప్పటికి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నేను ఆఫ్టర్ 24 hours తర్వాత చూస్తే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. అది కూడా వస్తుందో రాదో అనే డౌట్తో ట్రై అయితే చేశాను. బట్ ఫైనల్గా అయితే సూపర్గా వచ్చేసింది. అండ్ చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.